నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. యాభై 55 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యార్థుల ట్యాబుల పంపిణీలో స్పష్టీకరణ. సమ్మె విరమించాలని అంగన్వాడీలను కోరిన మంత్రి ఉషశ్రీ చరణ్. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టీకరణ. సిఈసి, ఈసీ నియామకాల బిల్లుకు లోక్సభ ఆమోదం. ఈ శీతాకాల సమావేశాల్లో సరికొత్త చట్టాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్న కేంద్ర మంత్రులు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర. కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 55 నెలల పాలన కాలంలో ప్రతి అడుగు విప్లవాత్మక మార్పులు దిశగా పడ్డాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అల్లూరి జిల్లా చింతపల్లిలో ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లను పంపిణీ చేశారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ, విద్యార్థులే మన రాష్ట్ర భవిష్యత్ అన్నారు. తరతరాల పేదరికం సంకెళ్లి తెంచేందుకు తీసుకొచ్చిన మార్పు ట్యాబ్ల పంపిణీ అన్నారు. విద్యపై పెట్టే ప్రతి రూపాయి మానవ వనరుల అభివృద్ధిపై పెట్టుబడి అన్నారు. రానున్న దశాబ్ద కాలంలో ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. ట్యాబ్లు మరమ్మతు గురైతే వారం రోజులు తిరిగి అందజేసే వ్యవస్థ అందుబాటులో ఉంటుందన్నారు. ట్యాబుల కంటెంట్ సేఫ్టీ, సెక్యూరిటీ మీద తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి చేస్తా ఉన్నాం. నా గిరిపుత్రుల స్వచ్ఛమైన మనసుల మధ్య, నాకు కొండంత అండగా నిలబడే అడవి తల్లి బిడ్డల మధ్య, పేదల బిడ్డల బంగారు భవిష్యత్ కోసం ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ ఇక్కడి నుంచి జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ నా ఎదుట ఉన్న ఈ పిల్లలంతా, ఇక్కడే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటా ఉన్న పిల్లలంతా, వీరే మన భవిష్యత్. వీరంతా కూడా మన వెలుగులు. వీరంతా మన తర్వాత కూడా, మనమంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత కూడా మన రాష్ట్ర భవిష్యత్తును నిలిపే మన భవిష్యత్, మన వారసులు వీరంతా. వీరి భవిష్యత్ గురించి ఆలోచించి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రపంచంలో పోటీ పడే పరిస్థితిలోకి రావాలి. ఆ పోటీలో మన పిల్లలు గెలవాలి అని ఆశిస్తూ, అని కోరుకుంటూ, ఈ 55 నెలలు ప్రతి అడుగు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 55 నెలలుగా ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి. అందులో భాగంగానే వరుసగా 2వ ఏడాది ఈ రోజున గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న 8వ తరగతి పిల్లలకు ఈరోజు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి మండలాన్ని కూడా సందర్శిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా మరో 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం 10 రోజుల పాటు కొనసాగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు హాజరై భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ముందుగా ఆయనకు ఇక్కడ ఉన్న అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు. పూర్తి ఆయురారోగ్యాలతో ఆ మహాయజ్ఞం కొనసాగడానికి కావాల్సిన శక్తి సంపత్తులన్నీ కలకాలం ఆయనకు ఆ దేవుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ ముందుగా జన్మదిన శుభాకాంక్షలు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆరోగ్య శాఖ ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. గుంటూరు జీజీహెచ్లో జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఆమె పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనల్లో కూడా పాల్గొన్నారు. రక్తదాన శిబిరంతో పాటు హెచ్పీసీఎల్ సహకారంతో 60 లక్షల రూపాయల విలువైన 2 అంబులెన్స్లను ప్రారంభించారు. అనంతరం మంత్రి రజని మాట్లాడుతూ జీజీహెచ్లో నాడు నేడు పథకం ద్వారా 500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. 81 కోట్ల రూపాయలతో తల్లి పిల్లల వైద్యశాల నిర్మాణం, 7.5 కోట్ల రూపాయలతో సర్వీస్ బ్లాక్ను నిర్మించామని వివరించారు. అలాగే గుంటూరు జనరల్ ఆసుపత్రిలో 100% సిబ్బంది నియామకంలో రాజీ పడబోమని మంత్రి రజని స్పష్టం చేశారు. ఈ హాస్పిటల్ యొక్క ఎంత గుర్తింపు కానీ ఈ హాస్పిటల్ మీద ఎంతో ఒక నమ్మకంతో ఇప్పటి నుంచో కూడా వస్తున్నటువంటి ప్రజలు మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈ హాస్పిటల్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి మన గుంటూరు హాస్పిటల్ని మనం చూసుకున్నట్టయితే నాడు నేడు కింద 500 కోట్లతో మరి ఈ హాస్పిటల్ని మనం డెవలప్ చేద్దాము, అది ఎంతగానో ఉపయోగపడుతుందని రిక్వెస్ట్ చేసి 65 లక్షలతో సిఐ వారితో ఒప్పందంకి వెళ్ళి మరి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకో 1.5 మంత్ లో ఆ పనులు పూర్తి చేసుకుని సిఎస్ఆర్ ఫండ్ ద్వారా 65 లక్షలతో మనం పూర్తి చేసుకున్నటువంటి పనులని తొందరలోనే మనం ప్రారంభించుకోబోతా ఉన్నాము. అలాగే ఈరోజు మన ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా హెచ్పీసీఎల్ వారు బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ని సిఎస్ఆర్ కింద మనకు డొనేట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ కాన్స్టిట్యున్సీస్ కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ ఎస్పెషల్లీ ప్రయారిటీగా వెస్ట్ కాన్స్టిట్యున్సీకి ఈ అంబులెన్సెస్ ని పూర్తి స్థాయిలో కూడా అటాచ్ చేసి అటు ఈస్ట్ కి ఇటు వెస్ట్ కాన్స్టిట్యున్సీ కూడా ప్రయారిటీ మీద వీటిని అటాచ్ చేసి యూటిలైజ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఈ జీజీహెచ్ కి కావాల్సిన ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు సహాయ సహకారాలు ప్రభుత్వం వైపున ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అన్ని కూడా మీకు అందుబాటులో ఉంచుతాను. ఏది కావాలన్నా కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసేందుకు ముందుంటామని ఈ సందర్భంగా. విజయవాడ ఆకాశవాణి కేంద్రం వజ్రోత్సవ వేడుకలను రేపు నిర్వహిస్తున్నారు. 1948 డిసెంబర్ 1వ తేదీన బహుజన హితయ బహుజన సుఖయ లక్ష్యంతో అన్ని వర్గాల శ్రోతలను మెప్పిస్తూ 75 ఏళ్ల ఆకాశవాణి తన ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. తన ప్రయాణంలో మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం చేరువైంది ఆకాశవాణి. విశ్వసనీయతకు ప్రతిరూపంగా తుఫాన్ల లాంటి విపత్కర పరిస్థితులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సరళమైన భాషలో అందరికీ అందిస్తూ ప్రజలకు చేరువైంది ఆకాశవాణి. సామాన్య ప్రజలకు అవసరమైన ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తూ వారిని చైతన్యవంతులను చేసింది. సంగీత, సాహిత్య, నాటకాలను రూపొందించి ప్రజలకు అందించింది. మరీ ముఖ్యంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా లాంటి పరిస్థితుల సమయంలో ప్రజలను చైతన్యం చేయడంలో ప్రాంతీయ వార్తా విభాగం ముందుండి సేవలు అందించింది. ప్రజలకు అవగాహన కల్పించడంలో 13,000ను మించి జింగిల్స్ను ప్రసారం చేసింది. ప్రజలకు చేరువైంది, అలాగే ప్రపంచ రికార్డులో నెలకొల్పింది. రేపు జరిగే వజ్రోత్సవ వేడుకల్లో ఆకాశవాణి ప్రిన్సిపల్ డీజీ డాక్టర్ వసుధ గుప్తా, సౌత్ జోన్ ఏడీజీ ఎన్ త్యాగరాజన్ తదితరులు పాల్గొంటారు. ఈ సందర్భంగా 75 వసంతాల గుర్తుగా స్తూపాన్ని ఆవిష్కరించనున్నారు. చివరగా మీరు వినబోతున్న పాట డిస్కో రాజా. శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ ధర్నా నిరసన ప్రదర్శనలు చేశారు. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు ఈశ్వరరావు మాట్లాడుతూ 4.5 ఏళ్ల పాలనలో 8 సార్లు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని, సామాన్యుని నుండి మధ్యతరగతి వర్గాల వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామన్నారు, కానీ ఈ రోజు లేదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. నేను వచ్చి పేద ప్రజలకు అండగా ఉంటానని పేద ప్రజలకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చినాక ఆ పేద ప్రజలకు కనిపించడం లేదా అని భారతీయ జనతా పార్టీ అడుగుతుంది. ఇంత దారుణంగా పెనుభారం మోపడం
ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ వైసీపీ ప్రభుత్వానికి ఎంత మాత్రం సబు కాదని, ఎలక్ట్రిసిటీ మేనేజ్మెంట్ సరి చేయడం రాక తన సొంత మనుషులకి కాంట్రాక్ట్లు ఇవ్వాలి అనే పేరుతో ఈరోజు సౌర విద్యుత్ తెచ్చుకొని ఉండుంటే సుమారు 4 రూపాయలకే మనకి కరెంటు వచ్చేది సౌర విద్యుత్. కానీ మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల నుంచి 9 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది మహాదారుణం. కస్టమర్ ఛార్జీలంటూ ఇతర ఛార్జీలంటూ వసూలు చేస్తున్నారు. అంత దారుణంగా బిల్లులు పెంచి పేద ప్రజలను పిండేయడం జగన్మోహన్ రెడ్డికి సరికాదని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక ఉద్యమంగా తీసుకొని 25వ తేదీ వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మహాధర్నా చేస్తుంది. పేద ప్రజలపై మోపిన ఈ భారాన్ని తగ్గించి వెంటనే వారి దగ్గర నుంచి వసూలు చేసిన ఈ అదనపు ఛార్జీల్ని తిరిగి రైంబర్ చేయకపోతే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అంగన్వాడీ సిబ్బంది సమ్మె విరమించాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ కోరారు. అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సిబ్బంది సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే మొత్తాన్ని ఇప్పటికే 1,00,000కు పెంచామని గుర్తు చేశారు. ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశామన్న ఆమె తెలంగాణతో సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరిన వెంటనే వేతనాలను 11,500కు గతంలోనే పెంచామని వివరించారు. సమ్మె కారణంగా బాలింతలు గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. అంగన్వాడీల గౌరవ వేతనం పెంచేందుకు ఇది సరైన సమయం కాదని స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి కొట్టిపారేశారు. పెంచుతున్నాం. వాళ్ళ డిమాండ్స్లో ప్రమోషనల్ ఏజ్ అనేది, అంటే అంగన్వాడీ హెల్పర్ టు వర్కర్స్ వాళ్ళకి ఒక ప్రమోషనల్ ఏజ్ అనేది గౌరవిస్తూ వాళ్ళందరికీ కూడా 45 years to 50 yearsకి పెంచినాము. 60 నుంచి 62 ఏళ్ళ వరకు పెంచినాము. అదేవిధంగా ఎప్పుడైనా అంగన్వాడీ వర్కర్స్కు కానీ అదేవిధంగా హెల్పర్స్కు కానీ ప్రాజెక్ట్ లెవెల్లో సిడిపిఎస్తో మీటింగ్ ఉన్నప్పుడు వాళ్ళకు టీఏడిఏ బిల్స్ కావాలనే కూడా ఒక డిమాండ్ ఉంది. మనము పరిగణలో తీసుకుంటూ వాళ్ళకి ఆ డిమాండ్స్ని మంత్లీనే వాళ్ళ టీఏడిఏ కూడా తీసుకోవచ్చు అనేట్లా పెట్టుకున్నాము. అదేవిధంగా బై మంత్లీ అంగన్వాడీ హెల్పర్స్ కూడా దాన్ని అవైల్ చేసుకోవచ్చు. అంగన్వాడీ హెల్పర్స్ మరి వర్కర్స్ డిమాండ్ కూడా స్పందిస్తున్నాం. చాలా సంక్షేమ పథకాలు కూడా ఇచ్చినాం. వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా వీకర్ సెక్షన్స్ కానీ అదేవిధంగా మహిళలకు ఎక్కువగా కట్టుబడి ఉంటూ చాలా సానుభూతిగా కూడా స్పందిస్తున్నారు. 6 శారీస్ ఇచ్చినాం. వీళ్ళకి డ్యూటీస్ కూడా చాలా ఈజీగా ఉండాలి అని 85 కోట్లు కూడా ఖర్చు పెట్టి మొబైల్ ఫోన్స్ కూడా ఇచ్చినాం. రాష్ట్ర ప్రభుత్వమే ఫుల్ఫిల్ చేసుకుంటూ ఈరోజు అంగన్వాడీ మహిళలందరినీ కూడా నడిపిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం డివిజన్లలోని పలు గ్రామాల్లో ప్రచార వాహనాలు సంచరిస్తున్నాయి. ఈరోజు పాలకోడేరులో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి అధికారులు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో చేకూరిన ప్రయోజనాల పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు పాలకోడేరు మండలంలోని మార్నింగ్ గొల్లలకోడేరు అలాగే మధ్యాహ్నం నుంచి గరగపురి గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. మరి కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున డోక్రా మహిళలు, రైతులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి కార్యక్రమం నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి సూచనల మేరకు అలాగే బీజేపీ నాయకులు అందరి సమక్షంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా అందరికీ తెలిసే విధంగా చెప్పి అవి అమలు జరిపేలాగా ప్రభుత్వ అధికారులతో మాట్లాడించి అలాగే లబ్ధిదారులతో కూడా మాట్లాడించడం జరిగింది. 13 రకాలైనటువంటి పథకాలని వాళ్ళందరికీ తెలియజెప్పి వాళ్ళందరూ కూడా ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతారని చెప్పేసి మరొకసారి స్పష్టం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారు అలాగే ఐసిడిఎస్ అదేవిధంగా ఎన్ఆర్జిఎస్ అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు అలాగే బ్యాంక్ మేనేజర్స్ అలాగే డ్రోన్ ఫ్లయింగ్ మిషనరీ వారు అదేవిధంగా ఎన్ఆర్జిఎస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు వారు అటెండ్ అయ్యి ప్రజలకి ప్రతి సమస్య గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి పథకం గురించి కూడా వివరించడం జరిగింది. మోడీ గారు సంవత్సరానికి 6,000 చొప్పున 4 మాసాలకి 2,000 చొప్పున 15 సార్లు పడ్డాయి. పెట్టుబడి సాయం బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అక్క జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్.
అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క, చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. బ్యాక్ టు న్యూస్. అనంతపురం జిల్లాలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఈరోజు బుక్కరాయి సముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో యాత్ర సాగింది. ఈ సందర్భంగా ప్రచార వాహనాల ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై లఘు చిత్రాలను ప్రదర్శించారు. ఆయా శాఖల అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలతో చేకూరుతున్న ప్రయోజనాలపై లబ్ధిదారులు తమ అనుభవాలను దూరదర్శన్తో పంచుకున్నారు. గ్రామం బుక్రాయ్ సముద్రం మండల్ అనంతపూర్ జిల్లా. వందన పథకం నుంచి 5,000 రూపాయలు లభించినాయి. 5,000 రూపాయలు నాకు 3 విడతలుగా వచ్చాయి. ఫస్ట్ విడతలో నాకు 3వ నెలలో నాకు 1,000 రూపాయలు వచ్చినాయి. తర్వాత రెండో విడతలుగా 6వ నెలల్లో 2,000 రూపాయలు వచ్చినాయి. తర్వాత నాకు డెలివరీ తర్వాత పాపకి 3 వ్యాక్సిన్స్ కంప్లీట్ అయిన తర్వాత నాకు 2,000 రూపాయలు వచ్చినాయి. మొత్తంగా నాకు 5,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి. ఈ 5,000 రూపాయలు నా ఆరోగ్యం కోసం నేను యూజ్ చేసుకున్నాను. నేను 7 నెలల గర్భవతిని. చెన్నంపల్లి అంగన్వాడీ సెంటర్లో 3 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నమోదు చేయించుకున్నాను. పోషణ అభియాన్ పథకం కింద నెల బియ్యము, గుడ్లు, పాలు, నూనె నెల అందిస్తున్నారు. అవి తిని నేను ఆరోగ్యకరంగా ఉన్నాను. నేను రైతుని. కిసాన్ యోజన పథకం కింద నాకు 6,000 రూపాయలు సంవత్సరానికి వస్తుంది. ఫస్ట్ విడత 1,000 రూపాయలు చేసి వ్యవసాయ అవసరాల నిమిత్తం సేద్యానికి ఉపయోగిస్తాను. రెండో దఫాది వచ్చినప్పుడు ఫర్టిలైజర్ కోసం ఉపయోగిస్తాను. మూడో దఫాది వచ్చినప్పుడు కలుపుల కోసం ఉపయోగిస్తాను. ఈ పిఎం కిసాన్ వల్ల ఎంతో లాభం ఉంది. అటు పార్వతీపురం, మన్యం జిల్లా గులుమూరు, కుమ్మరిగండి గ్రామాల్లోనూ వికసిత భారత్ సంకల్ప యాత్ర సాగింది. ఈ సందర్భంగా ప్రచార వాహనాల ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై లఘు చిత్రాలను ప్రదర్శించారు. ఆయా శాఖల అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలతో చేకూరుతున్న ప్రయోజనాలపై లబ్ధిదారులు తమ అనుభవాలను దూరదర్శన్తో పంచుకున్నారు. మాకు ఏడాదికి 6,000 రూపాయలు 3 దఫాలు ఇచ్చారండి. అవి ఇచ్చినవి మాకు మదుపులకి, ఆ ఎరువులకి పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడిందండి. మదుపుల గురించి అందరికీ సంవత్సరానికి 6,000 రూపాయలు, 3 నెలలకు ఒకసారి 2,000 ఇచ్చారు. అదే సంవత్సరానికి 6,000 రూపాయలు ఇచ్చారు. ఆ విధంగా మాకు మదుపులకి, ఎరువులకి కొనడానికి కూడా ఉపయోగపడింది. పిఎం కిసాన్ ఇది రైతులుగా మాకెంతో ప్రయోజనకరంగా ఉంది. మరి సంవత్సరానికి గాను 6,000 రూపాయలు మాకు అందించారు. ఆ యొక్క 6,000 మాకు ఉపయోగపడుతుంది అనేసి మేము భావిస్తున్నాం, సంతోషిస్తున్నాం. అయితే ఇప్పుడు మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు నిర్మాణానికి ఎవరైతే లేదు వాళ్ళకి అనమాట 1,80,000 రూపాయలు మా టీం మీద పెట్టడం వలన మాకు చాలా మేలుకరంగా మాకైతే అనిపిస్తుంది. మేము ఆ స్కీమ్ నుంచి మేము వచ్చినటువంటి మాకు సద్వినియోగం చేసుకున్నామండి. మన ప్రధానమంత్రి ఇచ్చిన హామీలు చాలా బాగున్నాయి. అయితే మాలమూరు ప్రాంతంలో ప్రధానమంత్రి పథకాలు కొన్ని తెలియదు. అయితే మా విలేజ్లో పంచాయతీ వచ్చి తెలియజేసినందుకు, అవగాహన చేసినందుకు ప్రధానమంత్రి. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో దివ్యాంగులకు 61 లక్షల రూపాయలు విలువ చేసే పరికరాలను స్థానిక శాసనసభ సభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పంపిణీ చేశారు. గురువారం అనిబిసెంట్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ స్వయం సాధికారత విభాగం ఏడీఐపీ స్కీమ్ అలింకో సంస్థ ఆధ్వర్యంలో 447 మందికి బ్యాటరీ, ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు అందించడం ఆనందంగా ఉందన్నారు. వారికి కావలసినటువంటి పరికరాలు అంటే వినికిడి లోపం కానీ, దృష్టి లోపం కానీ, మాట రాకపోవడం కానీ, చేతులు కానీ, కాళ్ళు కానీ, మానసిక స్థితి సరిగా లేని వారు ఇటువంటి దివ్యాంగులందరికీ 61 లక్షల రూపాయలతో ఈ ప్రభుత్వము వారికి కావాల్సిన పరికరాలు దివ్యాంగులకు ఇవ్వాల్సిన పరికరాలతో పాటు వారి పేదరికాన్ని కూడా గుర్తించాలనేది నా మనవి. ఎందుకంటే వారికి ఒక 3 చక్రాల బండి లేకుంటే చెవిటికి సంబంధించిన మిషను ఇవ్వడం వలనే
వారి యొక్క స్థితి పూర్తిగా మారుతుందని నేను అనుకోలే. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ 100% వాళ్ళందరూ పేదవాళ్ళే, నిరక్షరాస్యత కలిగిన వాళ్ళే ఉండాలి. శరీరంలో ఒక అవయవం లోపం ఉన్నప్పుడు 3 పూట్ల భోజనము, సరైన ఇండ్లు, సరైన వాతావరణంలో ఉండాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రభుత్వాలు మరింత ఎక్కువగా ఆ పేదరిక నిర్మూలన కోసం ఇతరుల పట్ల చూపించిన దానికంటే ఎక్కువ ఆర్థిక సహాయాన్ని చూపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను దానికి సంబంధించి ఒక అడుగు వేయాలనే కోరిక ఎప్పటి నుంచో నాలో ఉంది. కాబట్టి అందుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసుకుంటా 2-3 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తాను. కాబట్టి షార్ట్ పీరియడ్లో ఈ 474 మందిని దృష్టిలో పెట్టుకొని మరొక మంచి కార్యక్రమంతో ఇదే అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్లో కలుసుకొని ఆర్థికంగా వాళ్ళు ఇంతకంటే బాగుండేదానికి ఏం చేయాలనో చేస్తాను. ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు వికలాంగులకు అందరికీ వీల్ చైర్లు కానీ, బ్యాటరీ సైకిల్ కానీ, ట్రైసైకిల్ కానీ, వాకర్ కానీ, స్టిక్స్ కానీ, చోటు మిషన్లు కానీ. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రికి దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. జగన్మోహన్ రెడ్డి పేదల కోసం పరితపిస్తుంటే ప్రతిపక్షాల నాయకులు అధికారం కోసం లేనిపోని విమర్శలు చేయటం బాధాకరమన్నారు. ఆరోపణలు తప్పించి ఈ ప్రభుత్వం తీసుకున్న ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పట్ల ఈ కార్యక్రమం తప్పని కానీ, లేదు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కానీ ఎక్కడైనా ఒక అవినీతి కార్యక్రమం చేస్తున్నారని కానీ, ఏ నిర్ణయమైనా ఈ నిర్ణయం తప్పని కానీ, లేదు ఈ నిర్ణయంలో అవినీతి కార్యక్రమాలు ఏర్పడిందని కానీ కాకుండా కేవలం వ్యక్తిగత దూషణకే మీరు సమయాన్ని కేటాయించారని చెప్పి తెలియజేస్తారు. ఈ రాష్ట్ర ప్రజలు ఉచిత పథకాలకి అలవాటు పడొద్దు అని చెప్తున్నారు. 6 గ్యారంటీలను. వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం ఏలూరు జిల్లా నిడమర్రు మండలం ఆముదాలపల్లి గ్రామంలో నిర్వహించారు. అధికారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజలకు వివరించారు. ఇప్పటి వరకు అర్హత ఉండి పథకాలు పొందని వారి పేర్లు నమోదు చేస్తున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ పథకాల అమలుతో తమ జీవన ప్రమాణాలు ఎంతో మెరుగుపడ్డాయని, సంతోషంగా జీవిస్తున్నామని పేర్కొన్నారు. అది ఆముదాలపల్లి గ్రామం, నెడమర్రు మండలం అండి. మేము పనులు లేక మా ఊర్లో పనులు అయి ఉండవండి. పనులు లేనప్పటికీ గ్రామీణ ఉపాధి హామీ పని కింద 100 రోజులు మోడీ గారు మాకు పని సంకల్పించారండి. ఆ పని ద్వారా మేము చాలా అభివృద్ధి పొందుతున్నాము. ఆ పని ద్వారా మా కుటుంబాన్ని, మా పిల్లల్ని చదివించుకోగలుగుతున్నామండి. PMMVY కింద ఆ పథకం ద్వారా నాకు 5,000 లబ్ధి పొందానండి. అది ఎలా వచ్చంటే అండి, మొదటి నెల నేను 3వ నెల ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఆశా వర్కర్ని, మా నర్సు గారిని సంప్రదించినప్పుడు అండి, అప్పుడు నాకు 1000 రూపాయలు అకౌంట్లో వేశారండి. 7వ నెల అన్నంగా డాక్టర్తో చెకప్ చేయించుకోవడానికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు 2,000 లబ్ధి చేశారండి. మరలా 3వ విడత వచ్చేసండి, నేను బేబీకి డెలివరీ చేసిన తర్వాత 3వ నెల 3 మంత్స్ బేబీకి వ్యాక్సిన్ వేసిన తర్వాత మళ్ళీ 2,000 నాకు లబ్ధి పొందించారండి అకౌంట్లో. మేము ఇది వరకు తాటేకింట్లో ఉండేవాళ్ళం అండి. మాకు సొంత స్థలం అయితే ఉంది, కానీ ఇల్లు కట్టుకోవడానికి స్తోమత లేనప్పుడు ప్రధాని ఆవాస యోజన పథకం కింద ప్రధానమంత్రి గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారండి మాకు 1,80,000 సబ్సిడీ ఇచ్చారండి. శ్రీకాకుళం జిల్లాలో వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు చేరువవుతున్నాయి. సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరిస్తున్నామని ఎచ్చెర్ల మండల అభివృద్ధి అధికారి రత్నమాల చెప్పారు. ఎచ్చెర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన వికసిత భారత్ సంకల్ప యాత్రలో వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదరికం లేని సమాజ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించారని తెలిపారు. కేంద్ర పథకాలు భరోసా కల్పిస్తున్నాయని లబ్ధిదారులు తెలిపారు. దీనిలో భాగంగా ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం మనకి ఎన్నో మౌలిక సదుపాయాలు మరి అంశాలు గుర్తించి వారికి సబ్సిడీ రూపేణ పేదవాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంది. కుటుంబంలో ఒక్కరికే కాకుండా 4 సభ్యులకి కూడా మా గ్రామ గవర్నమెంట్ల ద్వారా మా ఎచ్చెర్ల గ్రామ సచివాలయం అంతా కూడా మేము చేయడం జరిగింది. ఐక్య కేంద్రం ద్వారా ప్రతి గ్రామ పంచాయతీలు కూడా ప్రతి వారికి కూడా పని కల్పించి ఉపాధి ఇవ్వడం జరుగుతుంది. గ్యాస్ ఎవరైతే ప్రతి ఒక్క మహిళ కూడా ఉజ్వల యోజన కింద గ్యాస్ను తీసుకొని కూడా వాళ్ళకి కూడా ఎంతో తోడ్పాటు ఇవ్వడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది. ఎవరైతే భవనం ఇల్లు లేక స్థలం లేక చాలా ఇబ్బంది పెడుతున్నారో కేంద్ర ప్రభుత్వం వారు కూడా వీరికి తోడ్పాటు అందుతున్న కాకుండా ఇవన్నీ కూడా ఇస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం. ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. 9 లక్షల వరకు మేము బ్యాంక్ లింకేజీలు వాడుకున్నాం. అందులో 5 లక్షల వరకు నేను లబ్ధి పొందాను వడ్డీ రాయితీల కింద. ద్వారా రాష్ట్రంలో విద్యారంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని
విద్యార్థులు పోటీతత్వంతో రాణించాలని చిత్తూరు శాసనసభ సభ్యులు ఆరణి శ్రీనివాసులు విద్యార్థులకు సూచించారు. చిత్తూరు గిరింపేట పాఠశాల విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆరణి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా విద్యార్థులకు ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ 8th క్లాస్ చదువుతున్న పిల్లలకు 1631 మంది 8th క్లాస్ చదువుతున్న 2వ విడతలో ట్యాబులు దానికి సంబంధించిన కంటెంట్లు కూడా నింపి పిల్లలకు ఉచితంగా సరఫరా చేయడం జరుగుతోంది. ఉపాధ్యాయులు కూడా ఈ ట్యాబులు ఇచ్చి 8వ క్లాస్ చదువుకున్న విద్యార్థినులందరికీ కూడా ప్రపంచ దేశాల్లో పోటీ పడే విధంగా ఈ బైజూస్ కంటెంట్ ట్యాబ్లు చాలా ఉపయోగపడతా ఉంది. మొట్టమొదటిగా చదువుకుంటే పిల్లలు. దేశంలో పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో ఉందన్న ఆరోపణలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి కొట్టిపడేశారు. పత్రికా స్వేచ్ఛ ఎవరి హయాంలో హరించిందో చరిత్రే చెబుతుందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీసుకొచ్చిన కొత్త చట్టాలు నవ్య భారత అవనిలో నూతన న్యాయ వ్యవస్థకు అంకురార్పణ అని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అభివర్ణించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో 9 ఏళ్లలో 90 ఏళ్ల పురోగతి కనిపించిందన్నారు. 2014 ముందు దేశంలో దోచుకోవడం, దాక్కోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని విమర్శించారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ హయాంలో మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ కనిపిస్తోందని అనురాగ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. अवसर लेकर आ रहा है जो एक बार नहीं अनेक बार अनेक लोगों को आगे बढ़ने का अवसर देगा, पत्रकारिता के क्षेत्र में उद्यमी बनने का अवसर देगा और ये बिल 1867 के बिल को हटाकर संपूर्णता भारतीय बिल है. नए भारत के निर्माण में, विकसित भारत के निर्माण में प्रेस की महत्वपूर्ण भूमिका हो, उस उद्देश्य को లోక్సభలో విపక్ష ఎంపీల సస్పెన్షన్ల పర్వం ఈరోజు కొనసాగింది. తాజాగా మరో 3 ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు దీపక్ బైజ్, డీకే సురేష్, నకుల్ నాథ్ అనుచితంగా ప్రవర్తించారంటూ స్పీకర్ ఓం బిర్లా వారిపై వేటు వేశారు. ఈ శీతాకాల సమావేశాల మొత్తానికి వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు లోక్సభ నుంచి సస్పెన్షన్కు గురైన ఎంపీల సంఖ్య 100కి చేరింది. ఉభయ సభల్లో కలిపి ఆ సంఖ్య 146కు ఉంది. మరోవైపు లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. సిఈసి, ఈసీతో పాటు ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్ 2023లకు ఆమోదం తెలిపిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. లోక్సభలో కొత్తగా ప్రవేశపెట్టిన క్రిమినల్ చట్ట సవరణ బిల్లుతో పాటు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాల బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్వాగతించారు. కాలం చెల్లిన చట్టాల స్థానంలో కొత్త చట్టాలకు శ్రీకారం చుట్టడం శుభపరిణామమన్నారు. जो चीफ इलेक्शन कमिश्नर है या अदर इलेक्शन कमिश्नर अपॉइंटमेंट को लेकर के कोई कानून नहीं था, इसलिए ये कानून मैं लेकर के आपके मान सदन के समक्ष उपस्थित हुआ हूं. इसमें जो राज्यसभा ने इसको पास किया है, सुप्रीम कोर्ट के जज के बराबर सैलरी हो जाएगी, ये एक ऑफिशियल अमेंडमेंट किया है. और तीसरा ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లును లోక్సభ ఈరోజు ఆమోదించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి, ఎన్నికల కమిషనర్ల ఈసీ నియామకాలను నియంత్రించడంతో పాటు వారి సర్వీసులకు నిబంధనలు రూపొందించే బిల్లుకు లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది. ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ బిల్లు 2023పై స్వల్పకాలిక చర్చ అనంతర దిగువ సభ ఆమోదించింది. ఇప్పటి వరకు సిఈసి, ఈసీలను ప్రభుత్వమే నియమించేది. కొత్త బిల్లు ప్రకారం ఇక నుంచి సెర్చ్ అండ్ ఎంపిక కమిటీలు ఈ బాధ్యతలను నిర్వహించనున్నాయి. ఇదిలా ఉండగా ఈ బిల్లుకు రాజ్యసభ ఇప్పటికే పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ఇక ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను అనుకరిస్తూ వ్యంగ్యంగా ప్రవర్తించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బెనర్జీ తీరును భారతీయ జనతా పార్టీ తప్పుపట్టింది. ఈ మేరకు కొత్త ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీజేపీ ఎంపీలు నిరసన చేపట్టారు. రాహుల్ గాంధీ చొరవ చూపి ఎంపీ బెనర్జీతో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. అటు ఉపరాష్ట్రపతిని అనుకరించే తీరుపై బీజేపీ అగ్రనేత సంబిత్ పాత్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించడం అవివేకమైన చర్య అన్నారు. उच्च पद पर प्रतिष्ठित व्यक्ति का अभद्रामी पूर्वक अपमान किया गया है.
दिस इज नॉट जस्ट अ पॉलिटिकल इश्यू, ये केवल एक राजनीतिक विषय नहीं है। भारत जैसे देश में यह एक संवेदनशील इशू है, इमोशनल इशू भी है। आपको जनता वोट नहीं देगी, आपको जनता। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.